నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సాయి. తెలంగాణ కాంగ్రెస్లో కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతోంది. సురేఖ బేషరత్తుగా రాజీనామా చేయాలంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేయడంతో పాటుగా మంత్రివర్గంలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయన్న చర్చ మొదలైంది. ఇక్కడ మరో ప్రశ్న కూడా తెర మీదకి వస్తోంది. అదేంటంటే, సురేఖ వ్యవహారంపై మంత్రి సీతక్క ఎందుకు స్పందించడం లేదు? సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత తీవ్ర విమర్శలు చేస్తున్నప్పటికీ సీతక్క మాత్రం మౌనంగా వహించడం వెనుక కారణాలేంటి? అసలు సీతక్క మౌనం దేనికి సంకేతం? సురేఖకు సీతక్క మద్దతు ఇస్తున్నారా? సాటి మహిళా మంత్రి కావడంతో సురేఖపై సానుభూతితో ఉన్నారా? లేక రేవంత్ రెడ్డి సురేఖ వ్యవహారంలో అధిష్టాన నిర్ణయం కోసం వేచి చూస్తున్నారా? అడ్లూరి లక్ష్మణ్ బహిరంగంగా రాజీనామా డిమాండ్ చేయడం వెనుక కాంగ్రెస్లో అంతర్గత చర్చ ఏమైనా ఉందా? రేవంత్ పై విమర్శలు వస్తున్నటువంటి టైంలో సీతక్క ఎందుకు స్పందించట్లేదు? అన్నా చెల్లెల అనుబంధం కారణంగానే సీతక్క మౌనం పాటిస్తున్నారా, లేక ఇది వ్యూహాత్మక మౌనమా? ఇక కొండా సురేఖపై పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకునే వరకు కూడా మంత్రులు మౌనం పాటించాల్సిందేనా అనే అంశాలు కూడా ఇప్పుడు అనే ప్రశ్నలు కూడా ఈ మధ్య తెర మీదకి వస్తున్నాయి. మొత్తం మీద గతంలో నుండి చూసుకుంటే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి అన్నా చెల్లెల వలె వారి యొక్క సంబంధాలు అలా ఉన్నాయి. సో ఏ కార్యక్రమమైనా కూడా ఇటు సబితా ఇంద్రారెడ్డితో తాను సన్నిహితంగా ఉన్నటువంటి సమయాలు కూడా మనం చూస్తాం. సన్నిహితంగా ఉన్నటువంటి ఆ బంధాలు, ఆ అన్నా చెల్లెల బంధాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. రైట్. కాలం గడుస్తున్న కొద్దీ ఇటు కొండా సురేఖ మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అన్నా చెల్లెలుగా వారు కుటుంబ సభ్యులుగా వారు ఉన్నారు. అండ్ తర్వాత కాలంలో చూసుకుంటే కనుక కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి టైంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలో రావడానికి ముందు కూడా ఇటు మంత్రి సీతక్క మరియు రేవంత్ రెడ్డి మధ్య ఇద్దరు కూడా అన్నా చెల్లెల సంబంధం ఉంటే కనుక రాజకీయాల్లో ఇలా ఉండాలన్న చందంగా వారు ఉన్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. రాఖీ పౌర్ణమి వచ్చినా కానివ్వండి, ఏ సందర్భం వచ్చినా కూడా మొదటగా ప్రిఫరెన్స్ చేసేది అంటే ఇటు రేవంత్ రెడ్డికి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చేవారు మంత్రి సీతక్క. ఇప్పటికీ మంత్రులు అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కూడా డైరెక్ట్గా మంత్రి కొండా సురేఖ ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బట్ ఇప్పటికీ కూడా మంత్రి సీతక్క ఎందుకు స్పందించడం లేదు? అంటే రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పారా? ఈ విషయాల్లో కలగజేసుకోవడం అంత కరెక్ట్ కాదని చెప్పారా, లేకుంటే ఆవిడ కావాలని సైలెంట్గా ఉన్నారా? సాటి మహిళా మంత్రిగా ఆమె స్టాండ్ తీసుకోవాల్సినటువంటి టైంలో లేదంటే అపోజిషన్ చేయాలి, లేదా రిజెక్షన్ చేయాలి, అంటే సపోర్టింగ్ అనే చేయాలి, లేకపోతే రిజెక్టింగ్ అనే చేయాలి. బట్ ఏది చేయకుండా తను మౌనంగా ఉండడం గల కారణాలేంటి అనే అంశానికి సంబంధించి ఈరోజు చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఇటు మంత్రి సీతక్క మౌనం ఎందుకు? ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా దాదాపు 18 నుండి 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అందరూ కూడా భిన్నంగా స్వరాలు ఇస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ విపులు అందరూ కూడా ఇటు మూకుమ్మడిగా మంత్రి కొండా సురేఖపై అవమానకర రీతిలో అలాగే కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారని చెప్పేసి ఇటు మంత్రి కొండా సురేఖ నిన్న జరిగినటువంటి పీసీసీ క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా ఇటు మల్లు రవికి లేఖ రాశారు. మొత్తం మీద కాంగ్రెస్ అంతర్గత పోరు తెర మీదకి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే 2.5 సంవత్సరాల పాలనలో భిన్నటువంటి వ్యక్తిత్వాలు, భిన్నమైనటువంటి శాఖలు అయినప్పటికీ కూడా ఎందుకు సఖ్యత లేకుండా పోతోంది? ఒకరికొకరు ఎందుకు స్టాండ్గా ఉండలేకపోతున్నారు? ప్రతి ఒకరికి సమస్య వస్తే కనుక ఖచ్చితంగా మంత్రివర్గంలో ఎవరైనా సరే, ఇటు ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలు అయినప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒకే దగ్గర ఉంటే కనుక ఐకమత్యమే బలం అనే విధంగా కూడా ముందుకు సాగాల్సినటువంటి టైంలో ఇటు ఒక్క మంత్రిని కార్నర్ చేస్తూ ఎందుకు అందరూ కూడా ఆమె పైన మూకుముడిగా దాడి చేస్తున్నారు? బట్ ఇదంతా ఒకేతైతే మంత్రి కొండా సురేఖ ఎందుకు ఇప్పటి వరకు ఇంకా ఆవిడ దీనిపైన రెస్పాండ్ కాలేదు? కావాలనే ఆవిడ రెస్పాండ్ కాకుండా ఎవరైనా ఆపుతున్నారా, లేకుంటే క్రమశిక్షణ కమిటీ లేకుంటే అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఆమె కట్టుబడి ఉన్నారా, లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పారా? దీనికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
రైట్, మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్లో కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఇక సురేఖ బేషరతుగా రాజీనామా చేయాలంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేయడంతో పాటుగా మంత్రివర్గంలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్న అన్న చర్చ మొదలైంది. ఇక ఇక్కడే మరో ప్రశ్న కూడా తెర మీదకి వస్తోంది. ఇక సురేఖ వ్యవహారంపై మంత్రి సీతక్క ఎందుకు స్పందించడం లేదు? సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా సీతక్క మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆమె మౌనం వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు సీతక్క మౌనం దేనికి సంకేతం? సురేఖకు సీతక్కకు మధ్య మద్దతు ఇస్తున్నారా? సాటి మహిళా మంత్రి కావడంతో సురేఖపై సానుభూతితో ఉన్నారా, లేక రేవంత్ రెడ్డి సురేఖ వ్యవహారంలో అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నారా? అడ్లూరి లక్ష్మణ్ బహిరంగంగా రాజీనామా డిమాండ్ చేయడం వెనుక కాంగ్రెస్లో అంతర్గత చర్చ ఏమైనా ఉందా? రేవంత్ విమర్శలు వస్తున్నటువంటి టైంలో సీతక్క ఎందుకు స్పందించడం లేదు? అన్నా చెల్లెల అనుబంధం కారణంగానే సీతక్క మౌనం పాటిస్తున్నారా, లేక ఇది వ్యూహాత్మక మౌనమా, లేకుంటే కొండా సురేఖపై పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకునే వరకు కూడా మంత్రులందరూ కూడా మౌనం పాటించాల్సిందేనా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. మొత్తం మీద ఇందాక అనుకున్నట్టుగా గతంలో నుండి ఇప్పటి వరకు చూస్తే కనుక ఇటు ఇరువురు కూడా టీడీపీ పార్టీలో ఉన్నటువంటి టైంలో కూడా మంచి సఖ్యతతో ఉన్నటువంటి అన్నా చెల్లెల అనుబంధం కూడా కొనసాగినటువంటి తరుణం. ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా వీరిద్దరు కూడా కృషి చాలా మటుకు చేశారు. బట్ రేవంత్ రెడ్డికి ఇటు వెన్నుదండుగా ఉంటూ ప్రతి దాంట్లో కూడా ఆవిడ సపోర్టివ్గా ఉంటూ ఇటు ప్రతిపక్షాలు విస్తున్నటువంటి అస్త్రాలకు అనుగుణంగా ఆమె తన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలతో మాటలతో కూడా ఆమె మాటలు దాడి చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ సొంత పార్టీలో నిప్పుల కుంపటి ఉన్నటువంటి ఉన్నటువంటి టైంలో ఎందుకు సీతక్క మౌనంగా ఉన్నారు? దానికి సంబంధించి కూడా ఎందుకు ఆమె బయటికి రావట్లేదు? కొండా సుష్మిత ఇంత తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా చెల్లమ్మకు రేసం రావట్లేదా, చెల్లమ్మకు ఆగ్రహం రావట్లేదా అన్నట్టు ఇటు తెలంగాణ రాజకీయాల్లో కూడా చర్చ మొదలైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి రాజుగౌడ్ గారు ఉన్నారు. రాజుగౌడ్ గారు నమస్కారం. గుడ్ మార్నింగ్. చెప్పండి, మొత్తం మీద ఇటు కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎందుకు మంత్రి సీతక్క మౌనంగా ఉందనుకోవచ్చు మీ వర్షన్లో? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు రాజకీయాలలో శాశ్వత శత్రువు లేడు, శాశ్వత మిత్రులు లేడు. వాస్తవం. సీతక్కకు అవసరం ఉన్ననాడేమో రేవంత్ అన్న గురించి ఓ ఆకాశాన్ని ఎత్తేసింది. ఈరోజు రేవంత్ అన్నకు ఎవరన్నా విమర్శిస్తే లేకుంటే రేవంత్ అన్న మీద ఏమైనా అలిగేషన్స్ వస్తే మళ్ళీ ఈరోజు ఎందుకు మౌనం పాటిస్తుంది అంటే ఇప్పుడున్న పరిస్థితులలో మోరల్ వాల్యూస్ లేవు, ఎథిక్స్ లేవు, మనకు సహాయపడ్డ వ్యక్తికి మనం అండగా నిలబడాలనే ఆలోచన లేదు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీలు ఏమైపోయిందంటే ఇది మళ్ళీ కాంగ్రెస్ వచ్చేది లేదు, సచ్చేది లేదు, రేవంత్ రెడ్డి మళ్ళీ ఏం అయ్యేది లేదు. అనవసరంగా మేము నోరు జారి హైకమాండ్ దృష్టిలో పడి రేపు మా భవిష్యత్తు కూడా ఇబ్బందికరంగా మారుతుందేమో అనే ఉద్దేశంతో ఈరోజు మౌనంగా ఉన్న నాయకులు చాలా మంది రేవంత్ అన్న పుణ్యాన్న టికెట్లు తెచ్చుకొని రేవంత్ అన్న పుణ్యాన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి ఎంబర్ లేడు. దాంతో క్లియర్ గా తెలిసిపోతుంది ఏమంటే సో వాళ్ళే కరెక్ట్ గా లేరంటారు. లేరు, అన్నున్నట్టు శనన్నట్టు వాళ్ళ దాంట్లో వాళ్ళకే కరెక్ట్ లేదు. అధికారంలో ఉన్నా కూడా సుఖం లేకుండా అయిపోయింది, అంతేనా? ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ఏమున్నా ఎవరికి ఎవరి స్థాయిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి స్థాయిలో వాళ్ళు దోచుకుంటారు, ఎవరి స్థాయిలో వాళ్ళు జేబులు నింపుకుంటారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది, ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందలేవు, ఈ ఉన్న పథకాలే రద్దయిపోతున్నాయి అనే విషయం మీద ఒక్క మంత్రి మాట్లాడాడు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. ఇక వాళ్ళ పంచుకున్నట్ల పంపకాలలో వాళ్ళకి ఇబ్బంది వచ్చిన సంగతి మనకు తెలుసు. అందుకోసమే వాళ్ళు మౌనంగా ఉన్నారు, వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నారు తప్ప వాళ్ళకి పార్టీ మీద ప్రేమ లేదు, తెలంగాణ ప్రజల మీద కూడా ప్రేమ లేదు. ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉండదు. కాంగ్రెస్ పార్టీ రాజు గారు ఒక నిమిషం మనతో మాట్లాడడానికి టీపీసీసీ సెక్రటరీ పల్లె రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు. రామచంద్ర గారు నమస్కారం. నమస్కారం అండి, నేను పల్లె రామచంద్ర గౌడ్, టీపీసీసీ స్పోక్స్ పర్సన్, రాష్ట్ర అధికార ప్రతినిధి అండి. రైట్, రామచంద్ర గారు ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీకి అంతర్గతంగా. రామచంద్ర గారు ఒక క్వశ్చన్. ఓడలో అంటే ఇప్పుడు సముద్రంలో దిగినాక పడవ నడపడానికి సరైనటువంటి వ్యక్తి ఉండాలి, నడపడానికి వ్యక్తి ఉన్నప్పటికీ కూడా
నడిపే ఎవరైతే ఉంటారో లోపల వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తేనే ఆ ఓడ అనేది ఒడ్డుకు చేరుతుంది. ఎందుకో మీ దాంట్లో కరెక్ట్గా లేరు అని అనిపిస్తుంది. దీని మీద మీరేమంటారు? దానికి ఏం సంబంధం లేదండి. కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు కానీ మొన్నటి వరకు జరిగిన ఎలక్షన్ లో చూడండి, బై ఎలక్షన్ చూడండి, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో చూడండి, తర్వాత ఈ మీకు కావాల్సిన మున్సిపల్ ఎలక్షన్ లో అనుకోండి, బై ఎలక్షన్ లో, ఏ ఎలక్షన్ లో వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళింది. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ దీంట్లో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండి మా దాంట్లో మేము మాట్లాడే దాంట్లో ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ ఇబ్బందులను కూడా హైకమాండ్ సెట్ చేస్తుంది. ఓ ముగ్గురు నలుగురు మాట్లాడుతున్నారు, వాళ్ళకు కూడా న్యాయంగా ఏంటంటే ఒకటి ఇంటి నుంచి 3 కావాలి, 4 కావాలి, 2 కావాలంటే అది సమస్య ఉంది. ఇప్పుడు కొండ సురేఖ అనుకోండి, రాజగోపాల్ అనుకోండి, ఇంకా వేరే ఎవరైనా మాట్లాడే విషయాలలో వస్తే మాత్రం వాళ్ళు ఆల్రెడీ ఒక ఇంట్లో ఉండి నాకు ఎమ్మెల్సీ కావాలి, ఇంకో ఎమ్మెల్యే కావాలంటే కూడా ఇబ్బందే కదండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇంకా డీలిమిటేషన్ లో నీకు సీట్లు పెరిగిన తర్వాత నాకు కావాలని అడగట్లో తప్పేం లేదు. ఇప్పుడు ఏం లేదు, ఉన్న దాంట్లోనే నాకు ఇది కావాలని అనడం ధర్మం కాదు. వాళ్ళకు అంటే కొండ శ్రీరాక దాంట్లో వాళ్ళకి సంబంధించి సుష్మిత పటేల్ గారు మాట్లాడటము వాళ్ళకి సంబంధించి వాళ్ళకి న్యాయం కావచ్చు, కానీ పార్టీ కూడా ఆలోచన చేస్తుంది. దీంట్లో మహిళా సభ్యురాలుగా ఉన్న సీతక్క గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు సీతక్క మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడతారు లేదంటే మహిళా మంత్రిగా ఉన్నారు, వాళ్ళు ఒక మంచి సంబంధాలతో అంటే వరంగల్ జిల్లాకు చెందిన వాళ్ళు ఇద్దరు ఒకే ఉన్నారు. బట్ దీంట్లో ఇబ్బందిగా జరిగినప్పుడు ఆమె కూడా క్షమాపణ చెప్పడానికి ఛాయిస్ ఉంది. 2 రకాలుగా మనము వింటున్నాం. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆమెతో పర్సనల్ గా మాట్లాడి సెటిల్ చేసుకుంటారు. కొండా సురేఖ గారు మాట్లాడినప్పుడు ఇంకోటి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఇంతకు ముందు మిత్రులు మాట్లాడినప్పుడు వేరే బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అంటే భరోసా లేకుంటేనే పోయింది కాదు. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఉన్న సభ్యులు నాయకులు అనుకోండి, గ్రామీణ స్థాయిలో చూసుకోండి, మండల స్థాయిలో చూసుకోండి, జిల్లా స్థాయిలో చూసుకోండి, వాళ్ళ సీట్లన్నీ ఖాళీ వాళ్ళందరూ ఎటుపోయిన బెల్లం ఎక్కడ ఉందో ఏగలు అట్లున్నట్టు కాంగ్రెస్ పార్టీకి వలస అయింది. ఏ నియోజకవర్గంలో వాళ్ళు ఫిల్ఫిల్ గా ఉన్నారు. అప్పుడు 2023లలో వాళ్ళు వచ్చిన సీట్లకు 60 సీట్లలో అంటే వాళ్ళు వచ్చిన సీట్లలో 20-30 సీట్లు 36 సీట్లు వచ్చినా కానీ దాంట్లోకి తగ్గుకుంటూ వస్తుంది కానీ పెరుగుతలేదు. వాళ్ళు ఏ భరోసాతో మాట్లాడుతున్నారు, వాళ్ళ సంతోషం, వాళ్ళ హ్యాపీ వాళ్ళ గురించి. మీరు కాంగ్రెస్ గురించి మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడతాను. భరోసా లేని పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు భరోసా తెచ్చుకొని రాని, అధికారంలో రాని. ఈ రోజులలో జరిగిన గతంలో ఎలక్షన్లలో అన్నిట్లలో వచ్చిన వాళ్ళ స్కామ్లు స్కీమ్లు ఇప్పుడు ఒక్కొక్క నాయకులు అంటే అధికారులను పట్టుకుంటే 1000 కోట్లు వస్తున్నాయి. అదే నాయకుల దగ్గర ఇంకా వస్తాయి. ఎందుకంటే కాళేశ్వరం సంబంధించిన అధికారులను ఒక్కొక్కరిని ఎవరిని తక్కువ చేసుకోకుండా 30 మంది నా అధికారుల వరకు ఇప్పుడు లేదు. రామచంద్ర గారు కేవలం 18 మంది ఎమ్మెల్యేలే బయటకు వచ్చారు. ఒక మాట కాంగ్రెస్ పార్టీ రామచంద్ర గారు ఒక మాట కేవలం 18 మంది ఎమ్మెల్యేలే బయటకు వచ్చిర్రు, ఎమ్మెల్సీలు కూడా తక్కువ మంది వచ్చిర్రు. ఎందుకు మిగతా ఎమ్మెల్యేలు రాలేరు? అంటే రేవంత్ రెడ్డికి సపోర్టివ్ లేరా? ఎందుకు సీతక్క మరి మాట్లాడడం లేదు? అంటే ఉన్న ఇద్దరే కదా మంత్రులు ఉన్నది. ఇటు సీతక్క, కొండా సురేఖ ఇద్దరికి కూడా ఇచ్చిర్రు. సో సీతక్క గారైనా కనీసం రెస్పాండ్ అవ్వాలి కదా. రెస్పాండ్ అంటే ఆమె వాళ్ళు ఇద్దరు మహిళా మంత్రులు అసలు బయట వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పార్టీకి సంబంధించిన ఎట్లయితుంది రామచంద్ర గారు? మిగతా ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు మంత్రుల కాడికి మాట్లాడుతాండ్రు. అడ్డూరు లక్ష్మణ్ కూడా డైరెక్ట్ అంటాడు ఏమని బర్తరఫ్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉండు. సో సాటి మహిళగా కనీసం రెస్పాండ్ అని అవ్వాలి కదా. పార్టీ నిర్ణయం ఏ రకంగా ఉంటే దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకున్నా, హైకమాండ్ ఏ రకంగా తీసుకున్నా కానీ ఈ రోజుల్లో ఎట్లుందంటే ఒకరు పోతే ఒకరు నాయకులు పెరుగుతున్నారు. బీసీ మహిళా అధ్యక్షురాలు, మహిళా నాయకురాలు రామచంద్ర గారు ఒక్క నిమిషం రాజు గారు మాట్లాడు. మొన్న మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే కొండా సురేఖ గారికి నోటీసులు ఇచ్చినాం, ఇంకోటి రేవంత్ రెడ్డి గారు రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి డిక్లేర్ చేసినప్పటికీ అది చెల్లదు అని చెప్పిండు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడే చెప్తుండు. ముఖ్యమంత్రి ఏమో రేవూరు ప్రకాష్ రెడ్డికి ఆశీర్వదించమంటుండు ఒక మంత్రి నియోజకవర్గంలో పోయి. మరి అదే విధంగా మహేష్ కుమార్ గౌడ్ ఏమో అది చెల్లదు అంటుండు. అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సిస్టమ్ ఉన్నదా? ఇంకోటి ఇంతకు ముందు అన్న మాట్లాడుకుంటూ ఒక ఇంట్లో 2 టికెట్లు 3 టికెట్లు అని అట్లా ఉండదు అని అంటుండు. మళ్ళా ఏ విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చిర్రు, వాళ్ళ భార్యకి ఇచ్చిర్రు, ఏ విధంగా రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిర్రు, ఏ విధంగా కోమటిరెడ్డికి ఇచ్చిర్రు, ఏ విధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,
వీళ్ళ ఉదయపూర్ డిక్లరేషన్ ఏమున్నది, ఒక్క ఇంటికి ఒకటే టికెట్ అని ఉన్నది. ఇంకోటి 2017 తర్వాత కాంగ్రెస్ పార్టీలో వచ్చిన వాళ్ళకి ఎలాంటి పదవులు ఇవ్వాలని వీళ్ళ ఏఐసిసి ఒక సూచన ఉన్నది. ఏవి పాటిస్తున్నారు ఈ తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? కేవలం రేవంత్ భజన చేసుకుంటా కొంతమంది తిరుగుతున్నారు అంతే. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డికి సహకరించే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నన్ని దినాలు ఇచ్చుకుందాం, పుచ్చుకుందాం, దంచుకుందాం అనే ధోరణిలో ఉన్నాడు తప్ప ఈ కాంగ్రెస్ పార్టీని బతికియాలి ఈ తెలంగాణలో అనే ఉద్దేశం లేదు. లేకుంటే ఆయన ఎంబడున్న ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ కాపాడే ఆలోచన లేదు. అసలు వచ్చింది ఏమంటే, కొండా సురేఖ గారి కూతురు మాట్లాడిన దాంట్లో ఏం మాట్లాడింది ఆమె? 200 కోట్ల స్కామ్ మీ అన్న తమ్ముళ్ళో చెప్పనన్నది. అది ఇడిసేసిరు. అది పక్కకి ఇడిసేసి క్రమశిక్షణ చర్య, మీరు ఆ విధంగా ఎట్లా మాట్లాడతారు? సరే, ఆమె కొండ సురేఖ కూతురే అనుకోకుండా ఒక సామాన్య పౌరుల లెక్క ఆమె అడిగింది ప్రశ్న. 200 కోట్ల స్కామ్ ఎక్కడ పోయింది అని అన్నది. ఇంతకు ముందు పొంగులేటి మీద కూడా ఇదే విధమైన ప్రచారం చేసిర్రు. ఇంతకు ముందు కూడా గుడి భూములలో ఏదైతే స్కామ్ జరిగిందో దాంట్లపై కూడా ఆమె స్పందించింది. మరి ఆమెకు ఆ రోజు కూడా సమాధానం ఇవ్వలేరు, ఈ రోజు కూడా సమాధానం ఇస్తలేరు. మళ్ళా వేరే మహిళలను కూర్చోబెట్టి ఒక మంత్రి గారిని విమర్శిస్తున్నారు. గాంధీ భవన్ లో కూర్చొనే కొండ సురేఖ గారి కూతుర్ని, కొండ మురళి గారిని కూడా విమర్శిస్తున్నారు. మళ్ళీ ఇది ఏడు వరకు కరెక్ట్ మీరు చెప్పండి. ఇప్పుడు పార్టీ అంతర్గతంగా మాకు కాంగ్రెస్ పార్టీకి చాలా స్వేచ్ఛ ఉంటదంటే ఈ విధమైన స్వేచ్ఛ ఉంటదా? ఈ విధమైన రామచంద్ర గారు మీరేమంటారు? అవసరం లేదు. అది మాట్లాడడం పేపర్ల వరకు, అంటే సోషల్ మీడియాలకు, తర్వాత ప్రెస్ కు రావడం కూడా సరైన పద్ధతి కాదు. ఇద్దరిని తప్పే. ఆమె కొండ సురేఖకు సంబంధించి ఆమె కూతురు మాట్లాడడం తప్పే. కొండ సురేఖ గారు కూడా ఆమె వ్యక్తిగతం, ఆమెకు నాకు సంబంధం లేదు అనడం కూడా తప్పే. వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకోవాల్సింది, పేపర్ కు టీవీలో ముందుకు రావాల్సిన అవసరం లేదు. దాన్ని అన్నింటిని కూడా కూలంకషంగా క్రమశిక్షణ చర్య ద్వారా అటు ఎమ్మెల్యేలైనా మంత్రులైనా కానీ దాంట్లో విమర్శించాల్సిన అవసరం లేదు. మహిళా బీసీ ఈ మహిళగా ఉన్న మంత్రి గారు రామచంద్ర గారు మనతో మాట్లాడడానికి నయని రాజేందర్ గారు ఉన్నారు. నయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు. నమస్కారం అండి రాజేందర్ రెడ్డి గారు. నమస్కారం అండి. సార్, సో ప్రస్తుత రాజకీయాలు మీకు ఎలాగో తెలుసు. సో మొత్తం మీద మీ పార్టీలో 18 మంది నుండి 20 మంది వరకు కూడా మంత్రి కొండా సురేఖను ఖచ్చితంగా కూడా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మీ వర్షన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఇది కరెక్ట్ పద్ధతి అంటున్నారా, లేకపోతే రాంగ్ వే అంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిగర్ కరెక్షన్ చేసుకోండి. ఫస్ట్ డే 20 మందిని, నిన్న సుమారు 10 మంది, 30 మంది దాకా దీని మీద అందరూ వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఎవరో 15 ఉన్నారు, 16 ఉన్నారు అని కొన్ని యూట్యూబ్ ఛానల్ పట్టుకొని అటు ఇటు దుకాణాలు పెట్టి ఒక దిక్కు అటు ఇటు ఎవరి ఛానల్ ఎవరు ఇది పాంప్లెట్ల తిరిగి మాట్లాడారు. చెప్పండి. నా వర్షన్ నేను ఆ రోజే క్లియర్ గా ప్రెస్ మీట్ లో చెప్పినా, ఒక సురేఖ గారో ఇంకోరో కాదు, పార్టీకి వ్యతిరేకంగా రోడ్డు మీదకి ఎక్కి ఎవరు మాట్లాడినా యాక్షన్ తీసుకోవాల్సిందే అని నా ఇంటెన్షన్ చెప్పినాను. ఎవరే గాని, ఎందుకంటే లక్షలాది మంది కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర, భట్టి విక్రమార్క గారి పాదయాత్ర, కష్టాతీతం మా మీద 100ల కేసులు పెట్టుకొని ఇవన్నీ తీసుకొచ్చింది ఈ 2-3 రాజకీయాల స్వార్థాల గురించో వాళ్ళ పదవుల గురించో రోడ్డు మీదకి ఎక్కి ఉన్న పార్టీని ఇబ్బంది పాలు చేస్తామంటే ఎవరు సహించేది లేదు. నిర్ణయాలు తీసుకోవాలి కఠినంగానే మా వర్షం చెప్పడం జరిగింది. అన్న మీద చెల్లెలు అలిగింది అనుకోవచ్చా? ఎందుకు మంత్రి కొండా సురేఖకు సంబంధించిన అంశంలో భాగంగా సీతక్క ఎందుకు స్పందించడం లేదు అనుకోవచ్చు? అది వాళ్ళని అడగండి, అది నన్ను కాదు కదా. అంటే మీరు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు అంతర్గత పోరులు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? నా అభిప్రాయం నేను చెప్పగలుగుతా, కానీ వాళ్ళ మధ్యలో ఏమున్నది నాకే. మీ దాంట్లో అంతర్గత మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదండి, మిగతా ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ ఇవ్వడం లేదు కదా, మరి ఎందుకు రేవంత్ రెడ్డికి వన్ సైడ్ గా సపోర్ట్ ఇస్తున్నారు అనే చర్చ కూడా సాగుతోంది బయట పొలిటికల్ గా. చూడండి, నేను ఎవరైనా అని చెప్పినా ఒకటి, రెండోది మొన్న 16 మంది అన్నారు, 20 మంది దాంట్లో అయినా పర్వాలేదు. నిన్నో 10 మంది చెప్పిండ్రు, ఇయ్యాల కూడా చెప్తానే ఉన్నారు. మరి దీన్ని బట్టి గడుపు మాట ఎందుకు? ఇవన్నీ మనకు క్లియర్ గా అవపడుతున్నది. అందులో ఎవరి అభిప్రాయం బగ్గట్టు వాళ్ళు రాసుకుంటున్నారు, ఎవరి అభిప్రాయం బగ్గట్టు వాళ్ళు చెప్తున్నారు. ఇలా ఒకరి మీద కోపం, గట్టి పంచాయతీ పాల పంచాయతీ కాదు మాకు ఎవరికి. మాకు పార్టీని రోడ్డు మీద వేసిన వాళ్ళు ఎవరైనా పర్వాలేదని చెప్తున్నాం. సో మొత్తం మీద ఇటు ఒకవేళ
బై ఛాన్స్ ఒకవేళ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేస్తే గనక కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది? సో దీని ద్వారా మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఇటు పార్టీకి కానీ ఇటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి? అధిష్టాన నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండవలసిందే. ఎవరైనా ఎంతటి వాడైనా అధిష్టాన నిర్ణయానికి శిరస వహించవలసిందే. విన్నదా? అందులో ఎక్కడ కూడా నాకు ఇది చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అని ఇవన్నీ వద్దు దాంట్లో. సరే, ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ విదేశీ పర్యటన ఉన్నారు, ఇవాళ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సో ఆయన వచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పేసి ఏమైనా అనుకున్నారా? లేకుంటే నిర్ణయం ఇంత పెద్ద వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మీరు ఎందుకు నిర్ణయాన్ని కొంచెం ఆలస్యం చేస్తున్నారు అనుకోవచ్చు? సో ఆయన నిర్ణయం పైన ఆధారపడింది అనుకోవచ్చా? ఇప్పుడు చూడండి, ఇందులో అప్పటికప్పుడు అనుకొని మేము పెట్టిన ప్రెస్ మీట్ అది. దాంట్లో ఎవరో ఆర్గనైజ్ చేసి వెనక ఉండి ఇది చేసిండ్రు అది చేసిండ్రు అని ఊహాగానాలు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం జరుగుతున్నది. కానీ అది అప్పటికప్పుడు అనుకోవటం జరిగింది. దాని తర్వాత ఈ నిర్ణయాలు అనేది అందరు వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడుకొని తీసుకోవాల్సిన నిర్ణయాలు. సో మొత్తం మీద ఇటు మీరేం డిమాండ్ చేస్తా ఉన్నారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇటు మంత్రి కొండా సురేఖ వ్యవహారం కానివ్వండి, లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం కానివ్వండి, చిన్నారెడ్డి వ్యవహారం గారికి సంబంధించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? భయ్యా, ఆ రోజు నా ఒపీనియన్, నా అభిప్రాయం క్లియర్ గా సిఎల్పిలో కూర్చున్నప్పుడు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎవరైనా ఎంతటి వారైనా పార్టీకి వ్యతిరేకంగా పోతే నిర్ణయం కఠినంగా ఉండాలి, లేకపోతే ఇది నవ్వుల పాలు చేస్తున్నారు, ఇంతమంది త్యాగాలని వృధా చేస్తున్నారు వీళ్ళు స్వార్థ రాజకీయాల గురించి, కాబట్టి ఇట్లాంటి వాటి మీద చాలా జాగ్రత్త తీసుకోకపోతే భారీ నష్టం జరుగుతుందని చెప్పడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ రాజేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ జాయినింగ్ అండి. సో రాజు గౌడ్ గారు చెప్పండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుకుంటూ చెప్పారు, ఎంతటి వారైనా చర్య తీసుకుంటాం, పార్టీని ఇట్లా అబాసు పాలు కాకుండా చూసుకుంటామన్నారు కదా. మరి గత 3 సంవత్సరాల నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనరాని మాటలు ముఖ్యమంత్రిని, పార్టీని అన్ని విధాలుగా అన్నారు. ఆయన అంటున్నాడు కదా, ఒక్కొక్కటి మొత్తం మంత్రులు దిగిర్రు, అంత దిగిర్రు, ఇటు బీఆర్ఎస్ పార్టీలు దిగిర్రు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు దిగిర్రు, ఇటు బీజేపీ వాళ్ళు దిగిర్రు. నేనేమంటున్నంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో న్యాయం చేయాలనే ఉద్దేశం ఉంటే, పార్టీకి నష్టం కలుగుతుందనే ఉద్దేశమే ఉంటే ఫస్ట్ సస్పెండ్ చేసేది ఎవరికి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి చేయాలి. తర్వాత మీరు సురేఖ అక్క గురించి మాట్లాడాలి. ఎందుకు సురేఖ అక్క బ్యాక్వర్డ్ క్లాస్ మహిళ అని ఆమె మీద అందరూ దుమ్మెత్తి వచ్చి ఆమెను సస్పెండ్ చేయాలి, క్రమశిక్షణ చర్య తీసుకునాలి అంటారు కదా. మరి అదే మాట ఎందుకు రాజగోపాల్ రెడ్డి విషయంలో వస్తలేదు కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు ఏం చేస్తుంది? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అంత ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తుండే ఆయన, అంత ఓపెన్ గా సీఎం ని విమర్శిస్తుంటే మరి వాళ్ళకి అప్పుడు లేదా పార్టీ నష్టపోతుందని? రైట్. ఇవన్నీ కేవలం సీఎం కోటరి మాత్రమే. చూద్దాం రాజుగారు చూద్దాం ఏమైతుంది మరి. రేపు ఒకరోజు గడిస్తే రేపు ఏం జరగబోతుంది మరి? కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఏ విధంగా కూడా పోతుంది? క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి నిర్ణయం, ఇటు రాబోయే భవిష్యత్తు ప్రజాప్రతినిధులకు సంబంధించి కానీ ఎవరైనా పార్టీలో ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎలాంటి పరిణామాలు ఉండబోతాయనేది వేచి చూడాల్సిన అంశం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి రామచంద్ర గారు అండ్ రాజు గారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ రాజేందర్ గారు. ఇది వాటి క్వశ్చన్ అవర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ ఐ న్యూస్.